దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఒక మంచి అంశాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు 7 నేత్రములు కలిగిన రాయి గురించి ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరలా చెబుతున్నాను, 7 నేత్రములు కలిగిన రాయి గురించి ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి బైబిల్ అనగానే మనం చూడగలిగితే, బైబిల్ అనగానే అదొక మహాజ్ఞాన గని. బైబిల్ అంటే ఒక మహాజ్ఞాన గని. బైబిల్ అంటే ఎందుకంటే బైబిల్ గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి దానికి లిమిట్ ఉంటుందండి. బ్యాంకులో మనము క్యాష్ వేయాలి అంటే ఒక లిమిట్ ఉంటుంది. బ్యాంకులో నుండి మనం క్యాష్ తీయాలి అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలి, హైట్ ఎంత కట్టాలో ఒక లిమిట్ ఉంటుంది. అలాగే రోడ్డు మీద ఎంత స్పీడ్గా వెళ్ళాలో ఒక లిమిట్ ఉంటుంది. కానీ బైబిల్ గురించి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ అనేది అపరిమితమైనది అని మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాము. అంటే బైబిల్లో ఉన్న జ్ఞానము ఎలాంటిది అయ్యా అన్నప్పుడు అండి, బైబిల్లో ఉన్న జ్ఞానము అపరిమితమైనది అని మనమందరము కూడా మరి కీర్తనల గ్రంథంలో మనమందరము కూడా చదువుకుంటాము. ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 96వ వచనాన్ని మనం చదవగలిగితే, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మోపదేశము అపరిమితమైనది అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానానికి పరిమితి లేదండి. దేవుని జ్ఞానానికి పరిమితి లేదు. అదే మాట కూడా మనము 147వ కీర్తన 5వ వచనంలో కూడా మనం చదువుకుంటాము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఒక ఇంజనీర్ కావాలంటే 4 సంవత్సరాలు చదవాలండి బీటెక్. ఒక డాక్టర్ కావాలి అంటే 6.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఏమో మరి థియరీ ఉంటుంది, 1.5 సంవత్సరాలు ప్రాక్టికల్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. కానీ మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథం అనేది అపరిమితమైనది, మితిలేని జ్ఞానము. మనం ఎన్ని తరాలు చదివినా అన్ని తరాలకు తరిగిపోని జ్ఞానాన్ని దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోబోయే అంశము 7 నేత్రములు కలిగిన ఈ రాయి ఏమిటో, మరి మనం ఏమి నేర్చుకోవాలో బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా చూడగలిగితే, జకరయ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. జకరయ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషములను పరిహరింతును. ఈ మాట జకరయ్య గారు మనం చూడగలిగితే క్రీస్తుకు పూర్వము సుమారుగా 520 సంవత్సరముల క్రితము వ్రాయబడిన ఈ లేఖనము మనమందరము కూడా చదువుకుంటున్నాము. జకరయ్య గారికి వచ్చిన మరి ఈ యొక్క దర్శనం మనం చూడగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితే ఏం కనపడుతుందయ్యా అన్నప్పుడండి, ఒక రాయిని తేరి చూడుడి అంటున్నాడు. ఒక రాయి ఉందటండి, దాన్ని ఎలా చూడాలి అంటే తేరి చూడండి, అంటే జాగ్రత్తగా చూడండి. రాయిని జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఏమున్నదండి అని అంటున్నాడు. రాయిని తేరి చూడండి అంటే జాగ్రత్తగా చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి.
ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, 7 నేత్రములు ఉన్నవి అంటున్నాడు. అసలు రాయికి కన్నులు ఉండటం ఏంటండి? రాయి కన్నులు ఉండటం ఏంటి? మీరు ఆలోచించండి. మళ్ళీ ఏమంటున్నాడు? ఆ రాయికి 7 నేత్రములు ఉన్నాయంటే ఇంకా 7 నేత్రములు కన్నులు ఉన్నాయంట. ఒక కన్ను 2 కన్ను కాదటండి, 7 నేత్రములు, 7 నేత్రములు ఉన్నాయి, 7 నేత్రములు ఉన్నాయి. దానిని చెక్కింది దేవుడేనటండి. దానిని చెక్కడపు పని చేయువాడను నేనే, నేనే అంటున్నాడు, నేనే అంటున్నాడు. ఒక రాయికి 7 కన్నులు ఉండటం ఏంటి? ఆ 7 కన్నులను చెక్కింది దేవుడే అనటం ఏంటి? దీని ద్వారా మనము నేర్చుకునేది ఏమైనా ఉన్నదా? మనం నేర్చుకునేది ఏమైనా ఉన్నదా? 7 కన్నులు కలిగిన రాయి, దానిని నేనే చెక్కినవాడని నేనే అంటున్నాడు దేవుడు. ఇంకాస్త మనము ముందుకు వెళ్ళగలిగితే అదే జకరయ గ్రంథము 4వ అధ్యాయము, దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. జకరయ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఇక్కడ మనం చూడగలిగితేనండి, యెహోవా యొక్క 7 నేత్రములు, యెహోవా యొక్క 7 నేత్రములు, 7 నేత్రములు, 7 నేత్రములు. అలాగే మనము ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుకుంటాము, 7 ఆత్మలు అని మనం చదువుకుంటాము, 7 ఆత్మలు అని మనం చదువుకుంటాము. ఈ 7 ఆత్మలు అంటే ఏంటి? 7 నేత్రములు కలిగిన ఈ రాయి ఏంటి? ఈ రాయి ఏంటి? ఇక్కడ అంటున్నాడు, ఈ 4:10లో అంటున్నాడు, యెహోవా యొక్క 7 నేత్రములు, యెహోవా యొక్క 7 నేత్రములు. ఏంటి ఈ 7 ఆత్మలు? ఏంటి 7 నేత్రములు? ఏంటి 7 నేత్రములు? ఏంటివి? ఇంతకీ ఎవరికి ఉన్నాయి ఈ 7 నేత్రములు, 7 ఆత్మలు ఎవరికి ఉన్నాయి అన్నప్పుడు అండి, అదే జకరయ గ్రంథం 3వ అధ్యాయము, దయచేసి 8, 9 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. జకరయ గ్రంథము 3వ అధ్యాయము 8, 9 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఈ ఆలకింపవలను ఏదనగా, చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పించబోవుచున్నాను. చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పించబోవుచున్నాను. ఎవరో చిగురు అనే తన సేవకుణ్ణి దేవుడు రప్పించబోవుచున్నాడటండి. ఎవరో ఈ చిగురు అంటే మనందరికీ తెలుసు. ఈ చిగురు ఎవరో మనందరికీ తెలుసు కదండి. మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో కానివ్వండి, 6వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఏమంటుందంటే, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని మనం చదువుకుంటాము. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెషై మొద్దు నుండి చిగురు పుట్టును అని మనం చదువుకుంటాము. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును అని మనం చదువుకుంటాము. అంటే ఆ చిగురు ఎవరో కాదు, సాక్షాత్తు మన రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు. ఇక్కడ జకరయ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోవుచున్నాను, నేను రప్పింపబోవుచున్నాను. చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోవుచున్నాను, నేను రప్పింపబోవుచున్నాను అని చెబుతూ 9వ వచనంలో, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే, రాతిని
చెక్కుతాను, నేను రాతిని చెక్కుతాను, దానికి 7 నేత్రములు ఉంటాయి అంటున్నాడు. రాతిని చెక్కుతాను, ఆ రాయికి 7 నేత్రములు ఉంటాయి అంటున్నాడు. 7 నేత్రములు ఉంటాయి అంటున్నాడు. ఆ రాయి ఎవరిని సూచిస్తుంది అన్నప్పుడండి, ఆ రాయి సాక్షాత్తు మహనీయుడైన యేసు క్రీస్తు వారిని సూచించుచున్నది. అందుకే మీరు చూడగలిగితేనండి, ఆది కాండము నుండి మనకు మలాకి గ్రంథం వరకు ప్రతి పుస్తకములో యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. ఆది కాండము నుంచి మనకు మలాకి గ్రంథం వరకు ఈ గ్రంథాలలో ప్రతి పుస్తకములో యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. కాబట్టి ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే ఆ రాయిని సూచించుతున్నది. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, మరి రాయిని చెక్కడం ఏంటి? రాయిని చెక్కడం ఏంటి అన్నప్పుడండి, రాయిని చెక్కడం ఏంటంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని శిలవలో ఎంత నలగొట్టాడో మనందరికీ తెలుసు. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని మనం చదువుకుంటాము. ఎంత శ్రమ యేసుక్రీస్తు వారు శిలువలో అనుభవించాడో మనందరికీ తెలుసండి. ఎందుకు ఆయన ఇదిగోనండి నలిగిపోవాలి? ఎందుకు ఆయన నలగొట్టబడాలి? ఎందుకు ఆయన శిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఎందుకు కార్చాలి? ఎందుకు తన ప్రియ కుమారుణ్ణి ఎందుకు నలగొట్టుకున్నాడు? ఆయన ఎందుకు నలగొట్టుకున్నాడు అంటే, ఆ 9వ అధ్యాయం వచనంలోనే 9వ వచనంలోనే ఆ చివరిలో ఒక మాట అంటున్నాడండి. చివరిలో ఏమంటున్నాడంటే, మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషములను పరిహరింతును. ఈ దేశము యొక్క దోషములను నేను పరిహరిస్తాను అంటున్నాడు. నేను పరిహరిస్తాను అంటున్నాను. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఒక రాయి దోషములను తొలగిస్తుందటండి. ఒక రాయి దోషములను తొలగిస్తుంది అంటున్నాడు. ఆ రాయి ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. అంటే ఈ విమోచన కార్యాన్ని ఇదిగోనండి, ఆ క్షమాపణతో శిలువలో యేసుక్రీస్తు వారు ఆయన ప్రారంభించాడు. అందుకే మనం చూడగలిగితే విమోచన కార్యాన్ని ఆయన క్షమాపణతో శిలువలో ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అన్నాడు. అంటే విమోచన కార్యాన్ని క్షమాపణతో ఆయన ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారు శిలువలో తన రక్తాన్ని కారుస్తూ ఇదిగోనండి క్షమాపణను, రక్షణను, ఇదిగో సువార్తను యెరూషలేము నుండి ఆయన అనుగ్రహించాడు. చాలా మంది మనం ఏమనుకుంటారు అంటే, ఏదో బ్రిటిషర్స్ ద్వారా ఈ యొక్క దేశానికి సువార్త అనేది ఇదిగో వచ్చిందని చాలా మంది చెబుతుంటారు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే బ్రిటిషర్స్ అనేవారు రాకముందే సువార్త అనేది మొదటి శతాబ్దములోనే వ్యాపించింది. ఆ చరిత్ర మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ రాయి అనగానే మనం ఆలోచన చేయగలిగితే, ఆ రాయి సాక్షాత్తు మహనీయుడైన యేసుక్రీస్తు వారే. ఆ రాయి మనందరికీ తెలుసు కదండి. మరి మత్తయి సువార్తలో ఒక మాట మనం చదవగలిగితే, మత్తయి సువార్త దయచేసి 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము దయచేసి 42వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా?
ఇక్కడ మరి చూడగలిగితేనండి, ఏదో నిషేధించబడిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను. ఏ రాయినైతే ఇశ్రాయేలీలు నిషేధించారో, ఏ రాయినైతే ఇశ్రాయేలీలు ఇదిగోనండి చిన్నగా చూశారో, ఆ రాయి ఏమైపోయిందంటేనండి, ఇదిగో మూలకు తలరాయిగా మారింది, మూలకు తలరాయిగా మారిపోయింది. ఇంకా మీరు చూడగలిగితే, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తుల కార్యములో కూడా ఒక మాట మనం చదవగలిగితే, అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము, దయచేసి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, తలరాయి ఆయను. 12వ వచనము, మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఉన్న మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ తృణీకరించబడిన రాయి ఏదో కాదండి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఆ తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా మారిపోయింది. కార్నర్ స్టోన్ అంటారు కదండి, మూలకు తలరాయిగా మారిపోయింది. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే, పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీలను ఒక రాయి వెంబడించిందటండి. ఇప్పుడేమో కన్నులున్నాయని మనం చదువుకుంటున్నాము, 7 నేత్రములు కలిగిన రాయి అని మనం చదువుకుంటున్నాము. ఇశ్రాయేలీలను ఇదిగో వెంబడించిందటండి, ఒక రాయి వెంబడించిందటండి ఇశ్రాయేలీలను. ఆ రాయి కూడా ఎవరో ఒక్కసారి మీరు చూడగలిగితే, దయచేసి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అంటే ఇశ్రాయేలీలను ఒక రాయి వెంబడించిందటండి. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుందటండి ఈ రాయి. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుందటండి ఈ రాయి. తమను వెంబడించిన రాయి అని మనం చదువుకుంటున్నాము. అంటే ఎవరండి ఈ రాయి అని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారే ఆ బండ. ఇప్పుడు ఆ బండకు ఎన్ని నేత్రములు ఉన్నాయంటే, జకరయ్య గారు అంటున్నారు, ఎన్ని నేత్రములు ఉన్నాయంటే 7 నేత్రములు ఉన్నాయి అంటున్నాడు. 7 నేత్రములు ఉన్నాయి అంటున్నాడు. అదేంటండి, 2 ఉండొచ్చు కదండి, 4 ఉండొచ్చు కదండి, 5 ఉండొచ్చు కదండి, 7 నేత్రములే ఎందుకు ఉన్నాయి? 7 నేత్రములే ఎందుకు ఉన్నాయి అన్నప్పుడండి, 7 అనేది సంపూర్ణతకు గుర్తు. 7 అనేది పరిపూర్ణతకు గుర్తు. అందుకే యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన దృష్టి కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు ఎవరు అంటేనండి, ఆయన సంపూర్ణమైన దృష్టి కలిగిన వాడు. తన నేత్రములతో ప్రపంచమును చూడగలిగిన గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. మరి మనందరికీ తెలుసు, ఉపవాస దినములు తీరిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. ఈ సాతానుడు అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు అన్నప్పుడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, భూలోక రాజ్యములన్నింటినీ 1 నిమిషములో
ఆయనకు చూపించి ఒక నిమిషములో భూలోకములో ఉన్న రాజ్యములన్నింటినీ అపవాది యేసుక్రీస్తు వారికి చూపిస్తే యేసుక్రీస్తు వారు ఒక నిమిషములో భూలోకములో ఉన్న రాజ్యములన్నింటిని చూశాడండి. అన్నింటిని చూశాడు. అంటే చూపించే కెపాసిటీ సాతానుకు, అపవాదికి ఉన్నప్పుడు చూసే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే ఇదిగోనండి యేసుక్రీస్తు వారికి ఉంది. యేసుక్రీస్తు వారికి ఉంది. భూలోక రాజ్యములన్నింటిని అన్నింటిని ఒక నిమిషములో చూసే కెపాసిటీ యేసుక్రీస్తు వారికి ఉంది. ఈరోజు మనము ఆ గూగుల్ మ్యాప్ అని అంటాం కదండి, గూగుల్ మ్యాప్స్ అని అంటాం, గూగుల్ ఎర్త్ అని అంటాం కదా, గూగుల్ ఎర్త్ అని అంటాం కదా. ఏ విధంగా అయితే ఒక సెకండ్లో, ఒక నిమిషంలో ఏ విధంగా అయితే మొత్తం తిరిగి మనం చూస్తామో ఆ రోజే యేసుక్రీస్తు వారికి అపవాది చూపించాడు. యేసుక్రీస్తు వారు చూచారు. అందుకే ఆయన సంపూర్ణమైన దృష్టి కలిగిన వాడు, తన నేత్రములతో ప్రపంచాన్ని చూచినవాడు, ప్రపంచాన్ని చూడగలిగిన వాడు. అలాగేనండి మరి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుకుని దయచేసి ముందుకు వెళ్ళగలిగితే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం దయచేసి. మొదటి అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. చక్రము ఉన్నట్టుగా ఉండెను అని మనం చదువుకుంటున్నాము. క్రీస్తుకు పూర్వం సుమారుగా 592 నుంచి లేదంటే 570లో రాయబడిన పుస్తకమే ఈ యెహెజ్కేలు గ్రంథము. అక్కడ కూడా ఒక రాయి కనపడుతుంది. ఎలా ఉందటంటే ఆ చక్రము యొక్క రూపము పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఇంకాస్త మనం ముందుగా వెళ్ళగలిగితే 26, 27, 28 మనం చదవగలిగితే అక్కడ మనం చూడగలిగితేనండి, అవి నిలచి రెక్కలను వాల్చినప్పుడు, దయచేసి 26 చదువుకుందాం. వాటి తలల పైనున్న ఆ మండలం పైన నీలకాంతము అయిన సింహాసనము వంటి ఒకటి కనపడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద స్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట ఇదిగోనండి కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. 28వ వచనం కూడా మనం చూడగలిగితే, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సును కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఇక్కడ మనకు ఆ రాయి ఎవరో ఇక్కడ మనకు కనబడుతుందండి. ఎవరంటేనండి ఆ రాయి నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. తర్వాత ఎలా ఉన్నాడంటే అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ తేజోమయముగా కనబడెను. ఇంకా ఏమంటున్నాడండి, ఆ కాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూన్న తేజస్సు కనపడెను. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నాడు? ఇదంతా కూడా ఎవరి గురించి చెబుతున్నాడు అన్నప్పుడు అండి, దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే రాయి గురించి చెబుతూ ఇవన్నీ చెబుతున్నాడు. రాయి గురించి చెబుతూ ఇదిగో ఇలా కనబడిందని చెబుతున్నాడు. మనం చూడగలిగితే ఎవరి గురించి చెబుతున్నాడు అన్నప్పుడు అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు కలిసి ఉంటాయి, జాయింట్ వర్స్ ఉంటాయి. మనం చదువుకుందాము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,
ఆయన ఎవరటండి? దేవుని మహిమ యొక్క తేజస్సును. ఇంతకుముందు మనము యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాము. నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను, అగ్ని స్వరూపముగా నాకు కనపడెను, చుట్టూను తేజోమయముగా కనపడెను. యెహెజ్కేలు గ్రంథములోనేమో ఇక్కడ మనం చదువుకున్నామో ఆయన తేజస్సు మనం చదువుకుంటున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 3వ వచనంలో, ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇంతకీ ఎవరు అన్నప్పుడండి ఇదిగో ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఇదిగోనండి, యేసుక్రీస్తు వారికి 7 నేత్రములు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి 7 ఆత్మలు ఉన్నాయి. కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఆనాడు రోమీయులు కావచ్చు, ఆనాడు పరిసయ్యులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని చాలా చిన్నగా చూశారండి. చాలా చిన్నగా ఆయన గురించి ఆలోచించారు. ఏమన్నారో తెలుసండి? ఆయన యేసుక్రీస్తు వారిని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారండి. ఆయన ఎంత అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త దయచేసి 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయములో మనము చదవగలిగితే 55వ వచనం మనం చదవగలిగితే 13వ అధ్యాయం 55వ వచనంలో, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరి మనులందరూ మనతోని ఉన్నారు కారా. యేసుక్రీస్తు వారు అక్కడ ఇదిగోనండి వాక్యం బోధిస్తున్నప్పుడు, అక్కడ ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఇతను వడ్లవాని కుమారుడు కాదా అంటే, ఒక పేదవాడు జ్ఞానం చెప్పకూడదు, ఒక పేదవాడు అద్భుతములు చేస్తున్నప్పుడు, ఒక పేదవాడు ఇదిగో జ్ఞానం చెబుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిని ఎంత గొప్పవాడు అనుకోవాలి. కానీ ఏమంటున్నారంటే, ఇతను మన ఫలాని ఇదిగో కార్పెంటర్ ఆ యోసేపు కుమారుడు కాదా, ఇతను ఆయన భార్య మరి యొక్క కుమారుడు కదా, ఇతని సహోదరులు మనతోనే ఉన్నారు కదా అని చాలా చిన్నగా యేసుక్రీస్తు వారిని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఎందుకంటే ఆయన కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు. ఎందుకంత చిన్నగా ఆలోచించారు అన్నప్పుడండి, ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు అన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. ఇదిగోనండి, ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి ఆ మనుషులలో తక్కువ కేడరైన ఇదిగో దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. అంటే ఆయన ఎలా వచ్చాడు అంటే దేవునితో సమానముగా ఉండవలసిన ఆయన ఈ భూమి మీదకి దేవుడిగా రాలేదు. ఆయన ఎలా వచ్చాడంటే ఇదిగో ఒక దాసుడుగా వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటేనండి, దేవుడుగా వస్తే మన బాధలు, మన కష్టాలు తెలియవండి ఆయనకి ఒక ప్రాంతంలో వరదలు వచ్చాయి అనుకోండి. వరదలు వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి ఏం జరుగుతుందంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి ఏం చేస్తారంటే ఏరియల్ సర్వే అని చేస్తారు. ఏరియల్ సర్వే అని ఎలా చేస్తారు అన్నప్పుడండి, ఇదిగోనండి వాళ్ళు ఒక హెలికాప్టర్ మీద ఎక్కడెక్కడ వరదలు వచ్చాయో పైనుండి చూస్తూ ఉంటారు. కానీ ఆ వరదల్లో ఇబ్బంది పడుతున్న వాడి బాధ పైనుండి చూసేవాడికి ఏమర్థమవుతుంది మీరు ఆలోచించండి. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఇదిగో ఈ మట్టి దేహములోనికి యేసుక్రీస్తు వారు వచ్చారు.
ఆయన తగ్గించుకున్నాడు గనకనే వాళ్ళకి ఎలా కనిపించాడంటే చాలా యేసుక్రీస్తు వారిని అండర్ ఎస్టిమేట్ చేశారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనకు కనపడుతున్న మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారికి 7 నేత్రములు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి 7 ఆత్మలు ఉన్నాయండి. 7 ఆత్మలు ఉన్నాయి. ఇంతకుముందు మనం ఇంద్రధనస్సు ఇవన్నీ మనం చదువుకున్నాం కదా బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో. ఆయన ఇంద్రధనస్సు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనకి ఇవన్నీ కూడా కనపడతాయి. ప్రకటన గ్రంథంలో ఇవన్నీ మనకు కనపడతాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే దయచేసి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆ 7 ఆత్మలే 7 కన్నులు. 7 కన్నులు అంటే అర్థం ఏంటండి? 7 ఆత్మలు. అందుకే మనం ప్రారంభంలో విన్నాము 7 ఆత్మలు అంటే ఏంటివి, 7 కన్నులు అంటే ఏంటివి, అవి ఎవరికి ఉన్నాయి అన్నప్పుడు అండి ఇక్కడ అంటున్నాడు అవి ఎవరికి ఉన్నాయి అంటే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని. ఆయన మొదటి రాకడలో ఎలా వచ్చాడు అంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే దేవుని గొర్రెపిల్ల అని మనము చదువుకుంటున్నాము. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ 7 కన్నులే దేవుని 7 ఆత్మలు. 7 అనేది మనం నేర్చుకున్నట్టుగా 7 అంటేనండి పరిపూర్ణతకు గుర్తు. 7 అంటే 7 కన్నులు అంటే 7 ఆత్మలు అంటే ఆయన సంపూర్ణ దృష్టి కలిగిన వాడు, లేదంటే ఆయన పరిపూర్ణ దృష్టి కలిగిన వాడు. మరి సాతాను ఏం చేశాడంటే ఇదిగోనండి, మనుషుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. సాతాను మనుషుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు. అందుకేనండి మనుషుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తే ఏ మార్గంలో మనం వెళ్ళాలో మనకు అర్థం కాదు. మరి భూమి మీద ఒక పాము వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఉన్న గద్ద చూసిందనుకోండి, ఆ గద్ద ఏం చేస్తుందంటేనండి పైనుండి ఆ కిందున్న పామును చూసి అది పైనుంచి వచ్చి ఈ పాము యొక్క కళ్ళలో పొడుస్తుందండి. అది పాము యొక్క కళ్ళలో ముందు పొడుస్తుందండి. ఎందుకు పాము కళ్ళ మీద దాడి చేస్తుంది అన్నప్పుడు, ఎందుకంటేనండి పాము కళ్ళలో పొడిస్తే ఇక పాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ గద్ద ఎవరో కాదు, ఇదిగోనండి మనం ఆలోచన చేయగలిగితే మనుషుల మనోనేత్రాలకు కూడా అపవాది అనే గద్ద ఏం చేసిందంటే గుడ్డితనం కలగజేసింది. మనోనేత్రాలే మూసుకుపోతే ఇక దేవుడు ఏమర్థమవుతాడు? అందుకే మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేసిన ఆ భక్తుడు ఎవరో కాదండి, అపోస్తులుడైన పౌలు గారు మీ మనోనేత్రములు వెలిగించబడినందున అని మనం చదువుకుంటాము. మీ మనోనేత్రములు వెలిగించబడినందునని మనం చదువుకుంటాము. కాబట్టి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు గనుక ఇదిగోనండి ఆ కన్నులు తెరవడానికే
యేసుక్రీస్తు వారు 7 నేత్రములు కలిగిన వాడిగా కనపడుతున్నాడు. ఎవరు గుడ్డితనం కలగజే అపవాది గుడ్డితనము కలగజేసిన ఇదిగో మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. ఆ మనుషుల కన్నులు తెరవడానికే యేసుక్రీస్తు వారు 7 నేత్రములు ఇదిగో కలిగిన వాడిగా ఆయన కనబడుతున్నాడు. మనకున్న ఒకే ఆత్మను బలపరచడానికి 7 ఆత్మలు కలిగిన వాడిగా ఆయన కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు అంటే సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు. యేసుక్రీస్తు వారంటే సంపూర్ణమైన దృష్టి కలిగిన వాడు. యేసుక్రీస్తు వారంటే సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన జ్ఞానమై ఉన్నాడు అని లేఖనము ఘోషిస్తున్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన 7 నేత్రములు కలిగిన వాడు. ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు. చివరిగా మరి ఎఫెసీ పత్రికలో కూడా త్వరగా ఒక మాట చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు మనం చదవగలిగితే, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అందుకేనండి మనమందరం ఎవరమంటే సజీవమైన రాళ్ళముగా మారి మనము ఇదిగోనండి మందిరముగా మనము కట్టబడుచున్నాం. ఎప్పటి వరకు కట్టబడుతుందంటే ఈ మందిరము క్రీస్తు 2వ రాకడ వరకు ఈ మందిరం కట్టబడుతుంది. మరొక మాట కూడా చివరిగా చూసుకొని మనం ముగించుకోగలిగితే, మరి పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకొని మనమందరము కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. 4-5 వచనాలు చదువుకుందాము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యములను సజీవమైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. కాబట్టి మనమందరము ఎవరము అంటే ఇదిగోనండి సజీవమైన రాళ్ళము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఒక రాయిగా, ఆ రాయికి 7 నేత్రములు దేవుడే చెక్కాడటండి. 7 నేత్రములు దేవుడే చెక్కాడట. ఆ దర్శనం మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో 7 నేత్రములు కలిగిన రాయి అని మనం చదువుకుంటున్నాము. ఆ 7 నేత్రములు కలిగిన రాయి ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. 7 ఆత్మలు కలిగిన వాడు. ఎందుకంటే మన ఆత్మను బలపరచడానికి. ఎందుకయ్యా 7 నేత్రములు అంటే ఇదిగోనండి మనలను మన కన్నులు తెరవడానికి ఆయన 7 నేత్రములు కలిగిన వాడిగా ఆయన కనపడుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధనలో ఆది కాండము నుంచి మరి మనం మలాకి గ్రంథం వరకు ప్రతి పుస్తకములో యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. కాబట్టి ఆ 7 నేత్రములు కలిగిన రాయి ఎవరో కాదు, సాక్షాత్తు మహనీయుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. మనల్ని కూడా ఏమంటున్నాడు అంటే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. మీరు ఎవరంటే మనము కూడా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళముగా మారి మనము మందిరముగా మనం కట్టబడుతున్నాము. ఈ మందిరము క్రీస్తు 2వ రాకడ వరకు ఈ మందిరం కట్టబడుతూనే ఉంటుంది. కాబట్టి
ఆ 7 నేత్రములు కలిగిన రాయి ఎవరు అంటే సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. మన కన్నులు తెరవడానికి ఆయన 7 నేత్రములు కలిగిన వాడిగా ఆయన కనబడుతున్నాడు. మన ఆత్మలు బలపరచడానికి 7 ఆత్మలు కలిగిన వాడిగా ఆయన కనబడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మన హృదయములో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.